నమస్తే, వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ మహబూబాబాద్ టీవీ. విద్యార్థులు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలి అని జిల్లా కలెక్టర్ లెనిన్ వత్సల్ టోపో అన్నారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జెడ్పీహెచ్ఎస్ వార్షికోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 10వ తరగతి విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి అని కోరారు. 10వ తరగతి విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి అని కోరారు. మంచి విద్యార్థి సమాజాన్ని పురోగమనం వైపు నడిపిస్తారని, శాస్త్రీయ దృక్పథం అలవర్చుకున్న విద్యార్థుల అవసరం మరెంతో పెరిగిందన్నారు. విద్యార్థులు ఎన్నో వినూత్న ప్రయోగాలు తయారు చేసి ప్రదర్శించారు. వారిలో ఎక్కువ మంది ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడడం తనకు ఎంతో సంతోషం కలిగించింది అని వివరించారు. విద్యార్థులు ఎవరు, ఎప్పుడు, ఎందుకు, ఏమిటి, ఎలా అని ప్రశ్నించడం ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. తల్లిదండ్రులు లేని సింగిల్ పేరెంట్ కలిగిన బాలికలకు ఎస్బీఐ వారు 10 సైకిళ్లు వితరణ చేయడాన్ని అభినందించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం కోసం కృషి చేస్తూనే స్టూడెంట్స్ వెల్ఫేర్ ఫండ్ ట్రస్ట్ స్థాపించి విద్యార్థుల సంక్షేమం కోసం నిరంతరం తప్పిస్తున్న ప్రధానోపాధ్యాయులు బండి నరసింహారావు ఉపాధ్యాయులను అభినందించారు. పీఎం శ్రీ పథకంలో భాగంగా ప్రధానోపాధ్యాయులకు ల్యాప్టాప్, విద్యార్థులకు 25 ట్యాబ్స్ బహుకరించారు. విశ్రాంత ఉపాధ్యాయులు గ్రైసమ్మ, కృపాకాంతను సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి ఏ రవీందర్ రెడ్డి, ఏఎంఓ చంద్రశేఖర్ ఆజాద్, డిఎస్ఓ అప్పారావు, ఎస్బీఐ మేనేజర్ సుధాకరరావు, ఎంఈఓ అంగోతు లక్ష్మ సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన కళారూపాలు ఆకట్టుకున్నాయి. సభకు హెచ్ఎం బండి నరసింహారావు అధ్యక్షత వహించారు. సభలో ఉపాధ్యాయులు ఎన్ అప్పిరెడ్డి, కె శంకర్, మంజులత, శ్రీనివాస్, జొన్నకూటి, గ్రేసమ్మ, రామ్నాయక్, బిచ్చా వసంతరాణి, శంకరయ్య, శేష్కుమారి, వెంకటేశ్వర్లు, రమేష్, అమీనా, దమయంతి, కృపాకాంత, సాయేబ్ అలీ, కె రవికుమార్, సమిత, జొన్నకోటి కమల, అనిత, సీతారాములు, భాషపాక ప్రశాంతి, విజయకుమార్తో పాటు తల్లిదండ్రులు పాల్గొన్నారు. So these are they are 9th class English medium students going to perform what is balanced diet. And Sania, would you please come for lunch? Can I watch the lunch today? I have prepared rice and dal. What is this, Mom? I want puris for... Wow, the food provided at the Rainbow Mess was so tasty and yummy. Yummy! You play to seat. I have occupied the major portion in the diet. You know, I am so great as I am the queen. Role in micronutrition. From called a diseases. Hey, who's that? What's the problem? I have a role too. I will. No, sir. Neuron is the functional unit of. No, sir. What is the entire system? Better understanding So what is this? Sorry.
మన యొక్క మహబూబాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ అయినటువంటి లేనెన్ వత్సల్ టోపో గారు ఐఏఎస్ గారిని మరియు ఆనరబుల్ మహబూబాబాద్ డిఓ అనుమతి లక్ష్మణ సార్ని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ప్రత్యేకంగా పిఎంశ్రీగా దాదాపు దేశంలో లక్షలాది పాఠశాలలు ఉన్న సందర్భంలో దేశవ్యాప్తంగానే మాత్రమే దేశవ్యాప్తంగా ప్రైమ్ మినిస్టర్ స్కూల్స్ రైజింగ్ ఇండియా స్కీమ్లోకి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంది. దాంట్లో మన మైబాద్ జిల్లాలో కూడా వేలాది పాఠశాలలు ఉన్న సందర్భంలో కేవలం 17 స్కూల్స్ మాత్రమే ఈ రకంగా ఈ స్కీమ్లోకి ఎంపిక చేయడం జరిగింది. అది మనకి మంచి అవకాశం, గర్వకారణంగా ఉంది. ఇటువంటి మన పిఎంశ్రీ స్కూల్లో వచ్చిన తర్వాత చాలా ఫెసిలిటీస్ క్రమేణా వస్తున్న పరిస్థితి ఉంది. ప్రత్యేకంగా సైన్స్ టెంపర్మెంట్ పెంచడం కోసం, ఇన్నోవేటివ్స్ రావడం కోసం మనం ఈ పిఎంశ్రీలో భాగంగా సైన్స్ ల్యాబ్ని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఆ నిధులతో నిర్మించడం జరిగింది. ఆ నిధులకి ఆ సైన్స్ ల్యాబ్ని ప్రారంభించడమే కాదు, సహజంగా ఒక రూమ్ని ప్రారంభించడంగా కార్యక్రమం ఉంటుంది. కానీ మన విద్యార్థులు, అలాగే సైన్స్ టీచర్స్, ఫ్యాకల్టీ మన అడిషనల్ కలెక్టర్ గారు చూశారు, అలాగే డిఓ గారు, మన గెస్ట్గా వచ్చిన ఎంఈఓ గారు, తర్వాత ఎస్బీఐ మేనేజర్ గారు చూశారు. వీటిల్లో సైన్స్ ఫ్యాకల్టీ మాకు మిగతా అన్ని సబ్జెక్టులో టీచర్స్ చాలా బాగా చెప్పేవాళ్ళు ఉన్నారు. ప్రత్యేకించి ఏమైనా పిల్లల నుంచి ఇన్నోవేషన్స్ రావాలనేది పిఎంశ్రీలో కూడా దాదాపు 75 మంది పిల్లల్ని మేము సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఆ రకంగా వాళ్ళ నుంచి, వాళ్ళ ఆలోచనల నుంచి వచ్చే వాటికి ఒక రూపకల్పన చేయటం, తర్వాత టీచర్స్ నిత్యం వాళ్ళతో డిస్కషన్ జరపడం కోసం సైన్స్ ఫ్యాకల్టీ ప్రయత్నిస్తుంది సార్. ఆ రకంగా కూడా ఉన్న పరిమితులు ఉన్నా కానీ వాటికి తోడుగా మేము ఇక్కడ స్టూడెంట్స్ వెల్ఫేర్ ఫండ్ అని ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసాం సార్. చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ లాస్ట్ ఇయర్ నాకు ప్రత్యేకంగా ఫోన్ చేసి స్టేట్లో ఇటువంటి స్టూడెంట్స్ వెల్ఫేర్ ఫండ్ ఒక ట్రస్ట్గా ఏర్పాటు చేయటం మొత్తం రాష్ట్రంలో ఒక జెడ్పీఎస్ఎస్ డోర్నకల్ మాత్రమే చేసిందని చెప్పడం జరిగింది. ఆ రకంగా ఇప్పటివరకు 1 ఇయర్లోనే మా టీచర్స్ వాళ్ళ బర్త్డేస్ కానీ పెళ్లి సందర్భంగా ఇచ్చిన విరాళాలతో ₹1,00,000 సేకరించాం సార్. ఆ రకంగా ఇన్నోవేషన్స్ వీటి కోసమే కాకుండా పిల్లలు బ్రేక్ఫాస్ట్ కానీ, లేదా ఆడపిల్లలు వాళ్ళ ఆటోలకి రావడానికి సమస్య అవుతున్న పరిస్థితుల్లో ఆటో ఫేర్స్ మేము భరిస్తున్నాం. చివరికి 3 సైకిళ్ళు కూడా మన ట్రస్ట్ నుంచి తీసుకోవడం జరిగింది. ఈ రకంగా పిల్లలు ఎక్కడా కూడా చదువుకు సంబంధించి ఆటంకం ఏర్పడడానికి వీల్లేదని చెప్పేసి ఆ ట్రస్ట్ని మేము ఏర్పాటు చేస్తాం.